హాయ్ ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల క్రితం నేను అమ్మవారికి ఒక స్తోత్రం రాశాను. నా కన్నీళ్లతో నీ కాళ్ళకి అభిషేకం చేస్తాను తల్లి అంటూ. అలాగే ఏ వాటర్ అయితే నేను తాగుతానో అది నీ తీర్థం అవ్వాలి తల్లి అంటూ. ఏదైతే తింటానో నేను అది నీ చేతి ప్రసాదం అవ్వాలని అలా స్తోత్రంలో రాశాను. అది కూడా చూద్దాం. సదా మమ శిర శ్రీవాణి పాదపద్మ సమీప వినమ్ర భక్తిపూర్వక సేవాకరవై నమ. హే అంబా శ్రీ విద్యా జగన్మాత జన్మాంతర కృతమద్భక్తిం తద్భక్తిం మతితం మతితం మమ హృదయే అతః తద్భక్తి వ్యక్తం అమృతరూపం తత్ అమృతాద్ భక్తి వ్యక్తం అశ్రురూపేణ అభిషేకం కరోతి తే తవ పాదపద్మయో సర్వలోకకృత జననీ అహం పాస్యతి ప్రతిజలం తవ పాదోదకం మాసాని సర్వజీవాంతర నివాసిని అహం కాదాన భోజనం తవ కర ప్రసాదం భవామి. హే అఖిల భువన మాతా తవ పాదధూళివాయు ప్రాప్తి మమ దీర్ఘాయుశ్చ ప్రజ్ఞా మాతా జ్ఞాన ప్రసాదితా మధురుత్కనకనం హర్షాంతవ నామ జపేన. హే కరుణామయీ త్వం స్వీకరోతి మమ శిశు సుమత్ స్వీకరోతి తవ పాదపద్మ సమీప సర్వసిద్ధిప్రదాయిని అహం దదాతి కోటి పరిచుంబితా తే పాదపద్మయో సర్వచైతన్యస్వరూపిణి అంబాదీన శరణ్యే త్వం పశ్యతి పశ్యతి మమ అశ్రుధారా. హే వేదమాతా మోక్షప్రదాయిని మమ కనకాంబా శ్రవతి శ్రవతి మమ వేదన ఇహ ప్రతిమక్షరం మిలితం మమ భక్తియేన మమ ఆర్తియేన మత్ అశ్రయేన ఇది ప్రణీతేన విరచితం.